ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆడవాళ్ల బట్టలు ఊడదీస్తుంటే ఆత్మహత్య చేసుకునేవారు. కానీ ఇప్పుడు మీరేంట్రా బట్టలు ఊడదీసేది, మేమే సగం విప్పుకొని తిరుగుతామని గుళ్లకు కూడా కొంతమంది వస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం దొరికిన ఈ సొసైటీ నుంచి మాత్రం స్వాతంత్రం దొరకట్లేదు. ఎందుకంటే కొంతమంది పద్ధతిగా ఉంటే ఈ సమాజానికి పనికిరాని వాళ్ళలాగా చూస్తున్నారు. ఒరే వీడు చూడండిరా వయసు కాని ముసలోడు అని. ఇంకొంతమంది పేరెంట్స్ తమ బిడ్డలకి హాఫ్ కటింగ్ వాటికి రంగులు చినిగిపోయిన జీన్స్ తో ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది టీన్ ఏజ్ మొబైల్ యూజ్ చేస్తూ 8th క్లాస్ లోని లవ్ స్టార్ట్ చేసి ఇన్స్టాలో లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్ అప్లోడ్ చేసుకుంటున్నారు. ప్రతి దానికి వయసు అనేది ఒకటి ఉంటుంది. దాని హద్దు మీరితే చదువుకునే వయసులో పెళ్లిళ్ళు వయసులో కష్టపడ్డాలు. ఇదిలా ఉంటే చదువు పురుగులు కొన్ని ఉంటాయి. అవి ఎలాగంటే ఇక్కడ చదువుకున్న చదువుని వేరే దేశానికి ఉపయోగపడేటట్లు చూస్తున్నారు. ఇక్కడ చదివిన చదువు ఇక్కడే ఉపయోగపడాలి. ఇవన్నీ పక్కన ఉంచితే దేశానికి హానికరం రాజకీయం. ఈ పెద్ద మనుషులు వచ్చేంత వరకు జెండా కూడా స్వాతంత్రం ఉండదు. వాళ్లే రావాలి, ఎగరేయాలి. ఈ ప్రాణం దేశానికి అంకితం, జై జవాన్ జై కిసాన్ అంటారు. రాజకీయానికి అర్హత 5 ఏళ్ల పాటు ఆర్మీలో గాని వ్యవసాయంలో గాని పనిచేసుండాలి అంటే ఈ రోజు ఏ రైతు ఆర్మీనో రాజకీయాల్లో ఉండేటోడు. కానీ ఇప్పుడు 12th పాస్ కాకుండా కూడా ఎమ్మెల్యే. ఏం చేస్తాం? తాతల ఆస్తుల్లో సారాలు అమ్మడం, మనోళ్ళు వాటికి బానిసై ఓట్లు గుద్దడం, మళ్ళీ బయటికి వచ్చి మై ఓట్ ఈజ్ నాట్ ఫర్ సేల్ అని స్టేటస్ పెట్టుకోవడం. ఇంకో దౌర్భాగ్యం ఏంటంటే ఉన్నోళ్ళు లేనోడు పోటీ పడితే ఉన్నోడే గెలుస్తాడు. దరిద్రం ఏంటంటే ఆ ఉన్నోడికి లేనోళ్లే సాయం చేయడం. ఒక్క మాటల్లో చెప్పాలంటే అమ్ముడు పోతున్న దేశం మనది. చివరగా నేనేం చెబుతానంటే షో ఆఫ్లు మానేసి ముద్దొంచి కష్టపడండి. ఆ కష్టాన్ని కూడా ఎవడో ఒకడు దోచేసుకుంటాడు. ఏం చేయలేం. జై జవాన్ జై కిసాన్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే.